నువ్వేమైనా చెప్పు, నువ్వు చేసేది అసలు బాగోవడం లేదు. రోజుకొకసారైనా ఈ అమ్మతో మాట్లాడడానికి నీకు టైం దొరకడం లేదా? నువ్వేం చెప్పినా ఈసారి అయితే నేను ఊరుకోను. నువ్వు ఖచ్చితంగా రోజుకొకసారైనా ఫోన్ చేయాల్సిందే. ఉంటాను. ఏంటి సునందా, ఎవరితో అలా మాట్లాడుతున్నావు? ఇంకెవరితో? మరి సిరితోనండి. సిరితో ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు? మరేంటండి, రోజుకొకసారైనా ఫోన్ చేయడానికి టైం ఉండడం లేదా దానికి? అదేంటే అలాగంటావు? తనకుండే పనులు తనకుంటాయి కదా. ఎన్ని పనులున్నా ఈ అమ్మతో రోజుకొకసారైనా ఫోన్లో మాట్లాడకపోతే ఎలాగా? సిరి బొత్తుగా ఈ మధ్య నన్ను మర్చిపోతుంది. సునందా, నువ్వు ఆలోచించేది తప్పు. అయినా సిరి మనల్ని ఎందుకు మర్చిపోద్దా? సిరిని వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ అత్తయ్య గారు బాగోగులు కూడా సిరి చూసుకోవాలి కదా. ఆ పనుల్లో ఉండి నీకు ఫోన్ చేయలేకపోవచ్చు, అయినా వారానికి ఒకసారి నీకు ఫోన్ చేస్తుంది కదా. తనక్కడ ఆనందంగా ఉందో లేదో చూసుకో, అంతే తప్పించి రోజు నీతో మాట్లాడాలని కోరుకోవడం సబబు కాదు. నా మాట విని ఇటువంటి ఏమీ కూడా నీ మనసులో పెట్టుకోకో. తను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఆనందంగా మాట్లాడు. నిజమేనండి, వాళ్ళు సిరిని చాలా బాగా చూసుకుంటున్నారు. సిరి కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి కదా. ఆ పనిలో పడే నాకు ఫోన్ చేసి ఉండదు. ఈసారి సిరి మీద ఇంకెప్పుడు కోప్పండి. తను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే చక్కగా మాట్లాడతాను. చక్కగా అర్థం చేసుకున్నావు సునందా. మీరు చక్కగా అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ అండి.